బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జోగి రమేష్ ఆయన కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. తొలుత రాళ్లు రువ్వారు, ఆ తర్వాత తగలబెట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. ఆ దృశ్యాలు మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. మిడిల్ బాక్స్ లో క్లియర్ గా మనకు తెలుస్తుంది, సెకండ్ బాక్స్ లో ఆ ఇంటికి నిప్పు పెట్టినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జోగి రమేష్ ఆయన కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. తొలుత రాళ్లు రువ్వారు, ఆ తర్వాత తగలబెట్టారు. ఆ దృశ్యాలు మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఇంట్లో నిప్పు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. అండ్ థర్డ్ బాక్స్ లో మనం చూస్తున్నాము ఎలా వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తున్నారు. పోలీస్ అడ్డుకుంటున్నా లెక్క చేయకుండా ఇంటి మీద దాడి చేయడం మనం క్లియర్ గా చూస్తున్నాము. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి టీడీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. జోగి రమేష్ ఆయన కుటుంబం ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ దాడికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ యాకూబ్ ఫోన్ ద్వారా అందిస్తారు. యాకూబ్, ఏంటిది అసలు ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. సో ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది మీ దగ్గర? నిన్న జరిగిన కార్యక్రమాల్లో భాగంగా వైసీపీ నాయకులు మాజీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపినాయి అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలతో పాటు జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో ఉద్దేశంగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే నిన్న చేసిన వ్యాఖ్యలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఈ దాడి ఖచ్చితంగా చంద్రబాబు అదేవిధంగా లోకేష్ పై చేసిన దాడికి ప్రతిఫలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇబ్రహీంపట్నం రింగ్ వద్దకు వైసీపీ శ్రేణులు అంటే ఎన్టీఆర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నాయకులు అందరూ అక్కడ చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకొని ఆ ఇంటి పైన రాళ్ల దాడి చేశారు. మరో పక్కన నిప్పుతో అంటించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. చాలా ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతుంది. అంటే ఒక పక్కన జోగి రమేష్ ఇంట్లో లేని సమయంలో ఈ దాడి జరగడం, అదేవిధంగా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఇంకా చేరుకోపోవడంతో అక్కడ మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. అయితే పూర్తిగా పోలీసులు కూడా అక్కడ ఉండి ఆపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితి అయితే అలా కనిపించట్లేదు. పూర్తిగా ఇల్లు ధ్వంసం చేసే వరకు అక్కడ టీడీపీ శ్రేణులు ఆగే పరిస్థితి అయితే లేని పరిస్థితి. అయితే ఒక పక్కన స్థానిక సిఐతో పాటు ఎస్ఐలు అదేవిధంగా కానిస్టేబుల్ కొంతవరకు ఆపుతున్నప్పటికీ అక్కడ కార్యకర్తలు ఆగే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము. అక్కడ స్క్రీన్ మీద వాళ్ళు రాళ్లు దాడి చేస్తున్న విజువల్స్ కూడా మనం ప్లే చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కీలకంగా నిన్న జోగి రమేష్ ఇబ్రహీంపట్నం రింగ్ లో గుడి దగ్గర పూజా కార్యక్రమంలో నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నిరసన తెలిపడానికి ఇబ్రహీంపట్నం రింగ్ కు చేరుకున్నారు. కానీ అక్కడ నుండి ఒకేసారి జోగి రమేష్ ఇంటి దగ్గరికి చేరుకొని అక్కడ రాళ్ల దాడి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఒక పక్కన అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి దగ్గర రాత్రి జరిగిన ఘటన ఇప్పుడు
జోగి రమేష్ ఇంటి దగ్గర జరిగిన ఘటన ఇంచుమించు చూసుకుంటే కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా కావాలని కక్షపూరితంగా చేశారు అనేది కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఏదేమిటికి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద అయితే కొంత ఉద్రిక్త యాకూబ్, అయితే ఇప్పుడు వాతావరణం జోగి రమేష్ ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ ని మనం క్లియర్ గా విజువల్స్ లో చూస్తున్నాము. అయితే సిచ్యువేషన్ అయితే చాలా హారబుల్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందు రాళ్లతో దాడి చేశారు, దాని తర్వాత ఇక్కడ ఫైర్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కంట్రోల్లో వచ్చిందా? పోలీస్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఇప్పటికైతే కంట్రోల్ ఇంకా దాడి అయితే కొనసాగుతుంది. పోలీసులు భారీగా ఇంకా చేరుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇప్పుడు విజయవాడ సిటీకి సంబంధించిన పోలీసులు అక్కడికి పిలిపిస్తున్న పరిస్థితి. ఆ పిలిపించిన అనంతరం కొంతవరకు తగ్గుముఖం పట్టి, ఎందుకంటే అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున సుమారుగా 40 నుండి 50 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. కానీ ఇక్కడ టీడీపీ కార్యకర్తలు వేలాది మంది అక్కడ టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముందుగా కొంతవరకు రింగ్ దగ్గరే నిరసన అనేది కూడా టీడీపీ శ్రేణులు ముందుగా చెప్పిన పరిస్థితి. అయితే ఒకేసారి దగ్గరలోనే జోగి రమేష్ ఇల్లు ఉండటం, అక్కడికి ఒకేసారి అందరూ చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. మరో పక్కన జోగి రమేష్ ఇంట్లో లేరు, ఈ సమయంలో ఇంట్లో లేరు అని ఇప్పటికే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా బయట ఉన్న అద్దాలతో పాటు ఆయన సెకండ్ ఫ్లోర్ లో ఇప్పటికే నిప్పు అంటించిన పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది. అయితే మరో పక్కన ఫైర్ సిబ్బంది ఇప్పటికే అక్కడ వెహికల్స్ ఇప్పటికే వస్తున్నాయి, ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ కార్యకర్తల మటుకి భారీగా ఈ రాళ్ల దాడి అయితే కొనసాగుతూనే ఉంది. అయితే యాకూబ్, ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అటు టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా స్పందించడం జరిగిందా? వాస్తవానికి టీడీపీ నిన్న నుంచే భారీ కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ శ్రేణులు నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎక్కడికక్కడ మీడియా సమక్షంలోనే పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబుని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అనేది కూడా పక్కన టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి. మరో పక్కన జనసేనకు సంబంధించిన నేతలు కూడా అదే పరిస్థితి. అయితే మరో పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే గతంలో కూడా జగన్ మీద ఇటువంటి వ్యాఖ్యలే చేశారు, అప్పుడు ఏం చేశారు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, గతంలో కూడా జోగి రమేష్ చంద్రబాబు ఇంటికి వెళ్ళడం, అక్కడ కొంత గొడవ చేయడం కూడా మనకి తెలిసిందే. అయితే ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గరికి వచ్చి జోగి రమేష్ ఇంటిని దాడి చేయడం, అదే విధంగా రాళ్ల దాడి చేయడం, నిప్పు అంటించడం ఇప్పుడైతే అక్కడైతే ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇటువంటి ఘటన జరిగిద్దని ఖచ్చితంగా అనుకున్నారు. కానీ అది కొంత లేట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భంగా, ఎందుకంటే నిన్న అంబటి రాంబాబు ఇంటి మాట్లాడిన తర్వాత అక్కడ అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేయడం, అదేవిధంగా అగ్నిని చేయడము, ఆ తర్వాత పూర్తిగా రాళ్ల దాడి చేయడం, ఈ రోజు జోగి రమేష్ ఇంటి దగ్గర సేమ్ అదే విధంగా దాడి చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితి మనం సిచ్యువేషన్ చూస్తున్నాం, అక్కడ రాళ్లు రువ్వారు, నిప్పంటించారు. అయితే జోగి రమేష్ అయితే ఇంట్లో లేరు అన్నట్టుగా తెలుస్తుంది. కానీ మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంట్లో ఉన్నారా? వర్కర్స్ కానివచ్చు, లేకపోతే మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా లోపల ఉన్నారా? అంటే సుమారుగా జోగి రమేష్ తమ కుటుంబ సభ్యులు లేకపోయినప్పటికీ సుమారుగా 4-5 మటుకి ఇంట్లో ఉన్నారు. ఎందుకంటే సుమారుగా అక్కడ లోపల పనిచేసే వర్కర్స్ మటుకి ఖచ్చితంగా లోపలే ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే ఉన్నారు. డ్రైవర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే కొంతవరకు సుమారుగా గంటన్నర నుండి రోడ్డు మీద ఇబ్రహీంపట్నం రింగ్ అంటే హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్డు కాబట్టి అక్కడ కొంతవరకు టీడీపీ శ్రేణులు అక్కడికి వస్తున్న నేపథ్యంలో కొంత అనుమానం అయితే వైసీపీ శ్రేణుల్లో వచ్చింది. ఆ నేపథ్యంలోనే అక్కడి నుండి బయటకు వచ్చారా, లేదంటే ముందుగానే బయటికి వెళ్ళారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే జోగి రమేష్ తండ్రి ఇల్లు కూడా ఇబ్రహీంపట్నం రింగ్ పక్కనే ఉంటుంది. కానీ అక్కడ ఆ ఇంటిని అయితే దాడి చేయలేదు. స్వయంగా జోగి రమేష్ ఇంటి దగ్గరికి స్వయంగా వెళ్దాం, అక్కడ ఈ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని, కార్యకర్తలని తరమడం అంటే చెదరగొట్టడం చేయడం జరిగిందా, లేకపోతే అరెస్టులు ఏమైనా జరిగాయా? ఒకవేళ అరెస్ట్ జరిగితే ఎంత మందిని అరెస్ట్ చేయడం జరిగింది యాకూబ్? ప్రస్తుతం పోలీసులు అయితే అక్కడి నుంచి తరమడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున బలగాలు అయితే లేవు. అంటే ఇబ్రహీంపట్నం పోలీసులు మాత్రమే ఉన్నారు. సుమారుగా 50 నుండి 60 మంది మాత్రమే ఉన్నారు. కానీ టీడీపీ శ్రేణుల మటుకు సుమారుగా 1000 నుండి 1500
వరకు ఉన్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ఆ 1500 మంది చేయడానికి మరింత బలగాలు వస్తున్నాయని కూడా ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో పూర్తిగా ఇదంతా వాళ్ళని అందరూ చెదరగొట్టే అవకాశం ఉంది. అక్కడ ఉన్న పరిస్థితిని పూర్తిగా ఆపే అవకాశం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తానికి జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అయితే అక్కడ మనం సిచ్యువేషన్ చూస్తున్నాము. ముందుగా రాళ్ళు రువ్వడం జరిగింది, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టడం జరిగింది. హోప్ఫుల్లీ ఇంట్లో ఎవరు లేరు, జోగి రమేష్ లేరు అండ్ కుటుంబ సభ్యులు ఎవరు లేరు, ఉట్టి వర్కర్స్ ఉన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అండ్ పోలీసులు అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలని తరిమి కొట్టడం జరుగుతుంది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ జరగలేదు. దీనికి సంబంధించి అటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ఎవరు కూడా స్పందించలేదు. అండ్ పోలీసులు అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తున్నారు.